ఈ రెం ఈ 2 క్లాన్‌ని డిసాల్వ్ చేయడం గేమ్‌కి చాలా ఉపయోగపడుతుంది. గేమ్‌కి చాలా ఉపయోగపడుతుందనైతే నేననుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను గదా! ఈ వరస్ట్ క్లాన్ అనేది డిసాల్వ్ అయిపోవడం ఫార్ మోస్ట్ బెటర్ అనమాట. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఎలెక్ట్ అయిన 2 క్లాన్స్ 'శక్తి' అండ్ 'కాంతార'. ఇదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఎవరెవరికైతే సపోర్ట్ ఇవ్వమన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేను అభయ్‌కి రావడం కొద్దిగా షాకింగ్‌గా అనిపించింది. అండ్ నా పర్సనల్‌గా అది నాకు నచ్చలేదనమాట. అభయ్ కాకుండా ఇంకెవరైనా అయితే బావుండనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎవరిని హర్ట్ చేయాలని గాదు. నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అతను ఎంత మైండ్ గేమ్ ఎంత ఇదిగా ఆడుతున్నాడు అంటే, అతను యాస్ ఎ పర్సన్‌గా 'బిగ్ బాస్‌లో' అయితే లేడు. ఓన్లీ గేమ్ ప్లాన్ పరంగా ఉన్నాడంతే. అంటే యాస్ ఎ పర్సన్‌గా అతని బిహేవియర్ కన్నా నాకు అతను గేమ్‌లో పెట్టే కాన్సంట్రేషన్, గేమ్‌కి ఇదయ్యే విధానమే నాకు కనిపిస్తుంది తప్ప, యాస్ ఎ అబ్బాయిగా నాకు 'బిగ్ బాస్‌లో' ఎక్కడ కనిపియలేదు. ఈవెన్ చీఫ్ ఎలక్షన్ ఇదిలో గూడా ఇద్దరు ముగ్గురు మణికంఠకి సపోర్ట్ చేశారు. మణికంఠ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే మణికంఠకి సపోర్ట్ చేశారు. మణికంఠ ఇతన్ని అపోజ్ చేశాడనమాట. మణికంఠకి సపోర్ట్ చేశారు. ఓకే. ఫైన్. అభయ్‌కి అపోజ్ చేస్తూ ఒక బ్లాక్ లిక్విడ్ పోసారనమాట. మణికంఠకి ఎవరు పోయలేదు. మణికంఠకు ఓన్లీ 2 వైట్ లిక్విడ్సే పడినాయి. అయితే ఇతనికి వైట్ లిక్విడ్స్ పడుతున్నాయి అబ్బాయికి బాగానే ఉంది. కానీ ఎక్కడ ఆ బ్లాక్ లిక్విడ్ వల్ల ఆప్షన్ పోతదని చెప్పి ఈయనెళ్ళి మణికంఠకి బ్లాక్ లిక్విడ్ ఏసాడనమాట. సో, ఇక్కడ మనకు అర్థమవుతుంది అతను ఎంత స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి. ఆడొచ్చు తప్పులేదు. కాకపోతే నీ పర్సనాలిటీ కూడా ఎక్కడో చోట ఆడియన్స్‌కి కనిపించాలి కదా! అందుకే కదా నువ్వు 'బిగ్ బాస్‌కి' వచ్చింది అనేది నా పాయింట్. ఇది పక్కన పెట్టేస్తే పాపం నిఖిల్. మొన్నటి వరకు ఏమో ఇద్దరు అని చెప్పి బాధపడ్డాం. ఆ ఇద్దరితోనే యునానిమస్‌గా సోలో చీఫ్ అయ్యాడనమాట. అది పక్కన పెట్టేస్తే మళ్ళీ వచ్చిందిరా నాయన ఆ సోనియక్క నిఖిల్ పక్కకి. వచ్చి స్టార్టింగే ఇంక నాశనం చేయడం స్టార్ట్ చేసింది. ఆమె సంచాలకి ఇది గాని, "అక్క నీకు సంచాలకి చేయడం రాకపోతే ఎళ్లి పక్కన కూర్చో అక్క. డైరెక్ట్‌గా వేయడం కాదు. నేను ఆడపులిని. నేను ఇద్దరితో సమానం, ముగ్గురితో సమానం కాదక్క. సంచాలకి రాకపోతే పక్కన కూర్చో." ఈవెన్ క్యాబేజీ గేమ్‌లో కూడా నువ్వు చేసిందేం లేదు. నా ఫీలింగ్. నా వరకు నువ్వు చేసింది ఏం లేదు. నిఖిల్ అనే కొంచెం ఫాస్ట్‌గా ఉన్నాడు. ఆదిత్య ఓం గారు కొంచెం స్లోగా ఉన్నారు. దానివల్ల నీకు ప్లస్ అయింది తప్ప, లేకపోతే నీకు ప్లస్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. నువ్వు అందుట్లో ఏదో గెలిచేసి తోపని చెప్పి ఫెయిల్ అయిపోయి, దాన్ని మళ్ళీ వేరే విధంగా పోర్ట్రే చేయడానికి చూస్తున్నావు. అవ్వదు. నువ్వెంత చేద్దామన్నా అవ్వదు. ఎందుకంటే మాకు కళ్ళారా అన్ని కెమెరాస్‌లో మేమంతా చూస్తున్నాం కదా! అండ్ ఇది పక్కన పెట్టేస్తే మణికంఠ ఎమోషనల్ ఫూలు, ఆడట్లేదు, ఏడుస్తున్నాడు, కలవట్లేదు అన్నారు. లాస్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేస్తున్నాడు అనమాట. అది ఏ విధంగా చూసినా, టాస్కుల్లో చూసినా, కొట్లాటల్లో చూసినా, ఫైటింగ్లో చూసినా, సంచాలకులో చూసినా, క్వశ్చన్ చేయడంలో చూసినా, ఏ విధంగా చూసినా మణికంఠ ఇచ్చి పడేస్తాడు అనమాట అందరికీ. ఈవెన్ నిన్న సోనియాకి కూడా ఇచ్చేసాడు. సో ఇప్పటికైనా మనుషులు అవతల వాళ్ళ గేమ్ చూసైనా చేంజ్ అయితే బెస్ట్ ఏమో నా ఫీలింగ్. అండ్ ఇంకోటి యష్మి, పృథ్వీ, సోనియా వీళ్ళు మారరనమాట. కుక్కతోక ఎలా వంకరో వీళ్ళ బుద్ధి కూడా అంతే వంకరనమాట. నదిల్ ఎంత నదిల్ ఎటువంటి గేమ్ ప్లేయర్ అయ్యా నువ్వు, ఏమన్నా ఆడుతున్నాడా నదిల్? ఫస్ట్ వీక్ అంతా ఇదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరిదే అంతే. ఎవరెవరైతే మనం ఫస్ట్ వీక్లో స్లో డౌన్ అయిపోయారు, వీక్గా ఉన్నారో, కలవట్లేదని చెప్పి అనుకున్నామో వాళ్ళందరూ దుల్ల కొట్టేస్తున్నారనమాట. మామూలుగా దుల్ల కొట్టడం కాదు. నదీలు అయితే ప్రీవియస్ వీక్ టాస్కులు చూసుకున్నా సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తను వేరే క్లాన్లో అభయ్ క్లాన్లోకి వెళ్ళినాక ఆ టాస్కులు చూసినా కానీ ఏదైనా సరే అతని 100% ఇస్తున్నారు. పృథ్వీ నీ బెస్ట్ నువ్వు ఇవ్వు. నీ నీ బెస్ట్ నువ్వు ఇవ్వు. నీ ఎఫర్ట్స్ బాగుంటే, నీ గేమ్ ప్లే బాగుంటే నువ్వు విన్ అవుతావు, లేదా లేదు. అంతేగాని పక్కనోన్ని ఓడించేసి పక్కనోని కిందకి లాగేసి నువ్వు పైకి వెళ్దాం అనేది మాత్రం జరగదు. ఎప్పుడైతే నీ ఎఫర్ట్స్ జెన్యున్గా ఉంటాయో, నీ గేమ్ ప్లే జెన్యున్గా ఉంటుందో అప్పుడు ఏమైనా నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప పక్కనోని లాగేసి మనం విన్ అయిపోతాం అని ఎప్పటి వరకు వెళ్ళినా సరే అది అవ్వదు.
ఫస్ట్ ఆ మైండ్ సెట్ మార్చుకో, ఆ బిహేవియర్ మార్చుకో, సరేనా? ఇంకోటి మణికంఠ అన్న, నువ్వు అంటావు కదా నాకు బంధాలు ఇవ్వద్దు, బాధ్యతలు ఇవ్వద్దు, అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? నువ్వు సంచాలకు కూడా తీసుకోకూడదు. నువ్వు సంచాలకు నీ వల్ల అవ్వదు అనుకున్నప్పుడు సంచాలకు కూడా తీసుకోకూడదు. అది కూడా ఒక బాధ్యతే కదా. నువ్వే చెప్పావు కదా నాకు బంధాలు వద్దు, బాధ్యతలు వద్దు అని. మరి ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వే తీసుకొని మళ్ళీ నువ్వే క్వశ్చన్ చేసి నువ్వే ఎందుకు బాధపడతావు? నీకు అవ్వదు అనిపిస్తే తీసుకోకు, నువ్వు చేయగలని కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకో. ఇంక సోనియా విషయానికి వస్తే, నువ్వు సంచాలకుగా వేస్ట్ అక్క. నువ్వు ఇప్పటికైనా నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని, నువ్వు ఎందుట్లో స్ట్రాంగ్గా ఇది చేసుకొని దాని పరంగా ఆడియన్స్కి దగ్గర అయితే బాగుంటుంది తప్ప, ఇంకా నువ్వు ఇట్లాగే కంటిన్యూ అవుతాను, ఇట్లాగే చేస్తాను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నేను ఇంకో ఆడపులిని, 2 ఆడపుల్లలతో సమానం, 3 ఆడపుల్లలతో సమానం, నాకు అంతే లేదు, నన్ను నన్ను కొట్టేవాడలేదు అనుకుంటే నీ అంత బుర్రా బుద్ధి తక్కువ ఐడియాలు కూడా ఎవరు ఉండరు. నీకు నచ్చినట్టుగా ఫస్ట్ సంచాలక్గా చేయడం ఎవరికి రావట్లేదు. సెకండ్, సంచాలక్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. అది కూడా బిగ్ బాస్ గారు అండ్ నాగార్జున గారు ఒకసారి కన్సిడర్ చేసి ఆ విషయంలో కూడా వీళ్ళకి వార్నింగ్లు ఇచ్చారనుకోండి, కొద్ది గొప్ప సెట్ అవుతారని చెప్పి నా ఫీలింగు. అది యష్మి, నువ్వు మారవా యష్మి? మొన్నే కదా అంత క్లాస్ స్పీకర్, నాకు అర్థం కాదు నీకు నించోబెట్టి అంత క్లియర్గా ఆడియన్స్ చూస్తున్నారమ్మా, అది చూస్తున్నారమ్మా, ఇది చూస్తున్నారమ్మా, నాగార్జున గారు చిలక్క చెప్పినట్టు చెప్పారు కదా, మళ్ళీ అదే ఊపు, అదే అగ్రెషను, అదే కన్నింగ్ మైండ్ సెట్టు, అదే వర్స్ట్ బిహేవియర్. మారి ఇప్పటికైనా నువ్వు చేసిన ఒక్కరోజు టాస్క్లో నువ్వు చేసిన ఎక్కిల డ్యాన్స్ వల్ల నువ్వెంత ఇది అయిపోయావు నీకు అర్థం కావట్లా. అర్థమైందా? ఆ ఎక్కిల డ్యాన్సులు, ఆ ఎదవ యాటిట్యూడ్లు పక్కన పెట్టేసి జనాల్లో కలిసి ఒక టీమ్గా, ఒక కంటెస్టెంట్గా ఆడితే బిగ్ బాస్ సర్వైవ్ అవుతావు. జనాలు కొద్ది గొప్ప ఓట్లేస్తారు, లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకో. ఇంకా పృథ్వీ, నువ్వు ఏదైనా ఇంకా నువ్వు పుట్టింది ఆడవాళ్ళ కోసం అన్నట్టు చేస్తున్నావు అయ్యా స్వామి. నువ్వు గేమ్కి వచ్చావు, గేమ్ ఆడు. గేమ్ ఆడితే నువ్వు బయటికి వెళ్తే ఇంతకు మించి గర్ల్స్ నీకు ఫాలోయింగ్ రావచ్చేమో. నువ్వు ఎక్కడే ఆ ముగ్గురు మధ్య ఆ ఇద్దరిని చూసుకొని సొలుగా చేసుకుంటే ఎట్లాగా? ఆ సొలు దుడుచుకో. కనబడుతుంది మాకు టీవీల్లో, మరి దానం కనబడుతుంది. ఆ సొలుగు దుడుచుకొని కొద్ది గేమ్లో ఇన్వాల్వ్ అవ్వు. అర్థమైందా? సోనియా అండ్ యష్మి, మీరు ఫస్ట్ చీఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆపేసేయండి. మోస్ట్లీ సోనియా స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే నిఖిల్ దగ్గరికి వచ్చిందో ఇంకా నిఖిల్ బ్రెయిన్ తినేది స్టార్ట్ చేసింది అనమాట. ఇంక యష్మి కూడా అంతే. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు కాబట్టి నిన్ను చీఫ్గా దింపేశారు. అది మైండ్లో పెట్టుకొని నువ్వు నీ పర్సనల్ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయక. అంతేగాని అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మిగతా సంచాలకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ ఇంకా నువ్వు దాంట్లో కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యావు కాబట్టే నిన్ను తీసేశారు. అది ఒకటి గుర్తుపెట్టుకో. బిగ్ బాస్ ఎందుకు వదులుతాడా ఎవరినైనా? ఎవరిని వదలడు. ఎంత తెలివంటే ఇప్పుడు మిగతా 2 క్లాన్స్ డిజాల్వ్ అయిపోయి మొత్తం 3 క్లాన్స్ కాస్త 2 క్లాన్స్ అవ్వడం వల్ల, అటు టీమ్మేట్స్ ఇటు టీమ్మేట్స్ అటు షఫుల్ అవ్వడం వల్ల మొత్తం ద రియల్ ఫేసెస్ అనేవి బయటకు వచ్చేసినాయి అనమాట. ఎవరిని ఏమన్నాడు, ఎవడు ఏం చేయమన్నాడు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ప్రతి ఒక్క నోట్ల నుంచి కక్కేస్తున్నాను అనమాట. మీ కంటెస్టెంట్లకు అర్థం కానిది ఏంటి అంటే, మీరు చేసే ఎదవ డిస్కషన్ వల్ల మీరు ఏదైతే మీ గేమ్ ప్లేకి ఉపయోగపడుతుందని చెప్పి వాగుతున్నారో, ఆ వాగుడు వల్ల బయట కావాల్సినంత మైనస్ అవుతున్నారు తప్ప ప్లస్ అయితే అయ్యింది ఎవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నుంచి ఇప్పటికీ కొద్దో గొప్ప ఫేవరిజంని క్యారీ అవుట్ చేసుకుంటూ జనాల్లో ఇంకా పాజిటివ్ ఉంది. ఎవర్రా అంటే నదిల్, మన విష్ణుప్రియ, సీత, నైనిక, నిఖిల్, ఇలా ఎప్పుడు ఫస్ట్లో ఎవరైతే ఆడియన్స్కి ఇష్టపడారో వాళ్ళే ఇంకా కంటిన్యూ అవుతున్నారు తప్ప వీళ్ళు నెగిటివ్ షేడ్లో ఉన్న వాళ్ళు ఇంకా పాజిటివ్ సైడ్కి రాలేదు. ఎప్పటి నుంచైనా వాళ్ళ గేమ్ ప్లేని బయట పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఫీల్ అవుతాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు నిఖిల్ విల్ బి ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని. ఆయన అలాగే ప్రూవ్ చేసుకుంటున్నారు. నిజంగా ఆయన ఎమోషనల్గా వీక్ ఏమో,
కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఫుల్ స్ట్రాంగ్ అనమాట. ఎమోషనల్ విషయంలో కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయిపోతే ఇంకా అతను కొట్టేవాడు లేడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే నాగార్జున గారు చెప్పారు ఇప్పటి వరకు ఉన్న సీజన్స్ అన్నిటినీ కూడా త్రూ అవుట్ ఇండియా రికార్డ్స్ని బిగ్ బాస్ 8 బ్రేక్ చేసింది అని చెప్పి. ఏమో మరి నాకు ఆ ఒక్క విషయం మాత్రం నేను అగ్రీ చేయలేను, ఎందుకంటే బయట వస్తున్న నెగిటివిటీ మనం చూస్తున్నాం కాబట్టి. సో చూద్దాం, నిజమైతే మంచిదే. అండ్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ అనేది మారుతుందని నేను ఫీల్ అవుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియోస్. సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.